రేవంత్ పాలన దెబ్బకు తెలంగాణలో కాంగ్రెస్ కథమేనని తేల్చి చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మొత్తం దివాళా తీసిందన్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలన్న ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉందన్నారు. అన్ని వర్గాలను రేవంత్ మోసం చేశాడని మండిపడ్డారు. హస్తం పార్టీకి తగిన శాస్తి చేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఈ మేరకు వికారాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు కేటీఆర్. కావాలనేది మీ ప్రాంత ప్రజలది ఇయ్యాల కల కాదు, 4-5 దశాబ్దాల కల. ఇంద్రారెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మేము వింటున్నాం. అప్పటి నుంచి ఏది వికారాబాద్ జిల్లా కావాలి, వికారాబాద్ జిల్లా కావాలి, సిద్దిపేట జిల్లా, మంచిర్యాల జిల్లా, వికారాబాద్ జిల్లా, సూర్యాపేట జిల్లా, ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. అల్టిమేట్గా వికారాబాద్ను జిల్లా చేసిన నాయకుడు ఎవరు? కేసీఆర్. ఇది మనం యాద్ చేయాలి ప్రజలకు. వికారాబాద్లో హైదరాబాద్ పక్కనే ఉంటుంది, కానీ వికారాబాద్లో ఒక మెడికల్ కాలేజ్ లేకుండే, నర్సింగ్ కాలేజ్ లేకుండే, కానీ డిగ్రీ కాలేజ్ కూడా వస్తుందో రాదో అనుకునే పరిస్థితుల్లో ఒక మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ వికారాబాద్కి ఇచ్చింది ఎవరు? ప్రజలకు యాద్ చేయాలి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మరి దగ్గర 90% పూర్తయింది. కానీ వీళ్ళే, ఈ కాంగ్రెస్ వాళ్ళే కేసులేసి ఆపి ఎంత చేసినా కూడా 90% పూర్తయింది. మొత్తం మధ్యలో రిజర్వాయర్లు పూర్తయినాయి, కింద పంప్ హౌస్ పూర్తయింది. కేసీఆర్ గారు పోయి ఒక పంపు కూడా నార్లాపూర్ కాడ చాలు కూడా చేసిండు. కానీ మన రంగారెడ్డి దాకా ఏదైతే, వికారాబాద్ దాకా ఏదైతే నీళ్లు రావాలనో వాటికి సంబంధించి కొంత ఆలస్యమైన మాట వాస్తవం. తప్పకుండా దాన్ని కూడా మళ్ళా మన ప్రభుత్వం వచ్చినాకనే మళ్ళీ నీళ్ళు వస్తాయి వికారాబాద్కి. ఇది కూడా ఖచ్చితంగా గ్రామాల్లో మనం చెప్పాలి. కాంగ్రెస్ వాళ్ళు ఏ పనులు చేస్తారో మీకు తెలుసు, నాకు తెలుసు. ఏం పనులు చేస్తారు? కమిషన్లు వచ్చే పనులే చేస్తాడు. అందుకే మొన్న మా చెల్లె మంచిగా అన్నది, కేసీఆర్ నువ్వు కట్టలేకుండా నడువు అన్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ నువ్వు కట్టలేకుండా నడువు అన్నాడు. ఒక చెల్లె అన్నది, కేసీఆర్ కట్టలేకుండా నడుస్తాడు, కానీ నువ్వు కమిషన్ లేకుండా ప్రభుత్వం నడుపురా నాయన అని చెప్పి. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే ఏంటంటే మొత్తం ఒకటే పనులు ఉన్నారు మంత్రులు. ఎవరి దుకాణం వాళ్ళు తెరిచిర్రు, ఇక దొరికిందే దంచుడే దంచుడు. అది ఒక్కటే స్కీమ్ నడుస్తుంది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మొత్తం నాశనం చేసిండు. కరెక్టా కాదా? పక్కన లేకపోతే మీరు బాగా రియల్ ఎస్టేట్ వికారాబాద్ పెట్టుకొని మీరు దిష్టి కొడుతుందని చెప్పి ఏమైనా తప్పు చెప్తుర్రా? రియల్ ఎస్టేట్ రంగారెడ్డిలో, వికారాబాద్లో, మేడ్చల్లనే కాదు, మా సిరిసిల్లలో కూడా డామ్ అన్నది. రియల్ ఎస్టేట్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే పెద్ద పెద్ద భూములు ఉన్న ఆసాంలే లాభపడతారేమో అనుకుంటారు. కాదు, ఒక్కొక్క ఊళ్ళే 100 మంది పిల్లలు ఉన్నారు రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి బతికే పిల్లలు. వాళ్ళందరూ పొట్టగొట్టిండి ఇవాళ రేవంత్ రెడ్డి. వాళ్ళు కూడా మంట మీదే ఉన్నారు. రైతులు మంట మీదే ఉన్నారు, ఈ రియల్ ఎస్టేట్ పిల్లలు మంట మీదే ఉన్నారు. మహిళలు 2500 ఎత్తా అని చెప్పిండు. ఏది 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తా, గ్యారంటీ కార్డులు, దాని మీద సంతకాలు, వీళ్ళ మొఖాలకు అఫిడవిట్లు, దేవుళ్ళ మీద ఒట్లు, ఇన్ని పెట్టి గెలిచిరు. మరి ఒక్కటన్నా అమలైందా ఇప్పటికీ? ఒకగా బస్సు, ఇక బస్సు ఎంత అందంగా ఉందో నాకంటే బాగా మీకే ఎరుక. అందులో పోతే టికెట్ కొన్న మొగోళ్ళకేమో జాగలేదు, లేడీస్ ఏమో ఇలా సీటు కోసం కొట్టుకునే పరిస్థితి వచ్చింది. అదేమో అందం ఉందంటే అది కూడా చక్కగా లేదు. ఈ లేని తాకట్లు అన్నీ పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. ముసలోళ్ళకు పెన్షన్ 2000 కాదు 4000 చెప్తా అన్నాడు. కానీ ఏం చేసిండు? 2 నెలల పెన్షన్ ఎగ్గొట్టిండు. అదే 2000దే 2 నెలలు ఎగ్గొట్టిండు. ఖచ్చితంగా మీకు తెలుసు, నాకు తెలుసు, రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళ టైం అయిపోయింది, హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఇక మళ్ళీ లేవది పార్టీ అనేది అర్థమైంది. రేవంత్ రెడ్డి పుణ్యానం ఇంకొక 15 ఏళ్ళు కాంగ్రెస్ మాత్రం మళ్ళా తెలంగాణలో ఓట్లు అడిగే పరిస్థితి కూడా లేదు అనే మాట కూడా తెలుసు. కానీ మనందరం అట్లా అని చెప్పి ఎక్కడోళ్ళం అక్కడ మళ్ళా గెలిచిపోయినామని ఇంట్లో వండుకుంటే మళ్ళీ ఇప్పటి లెక్క మోసం జరుగుతుంది. ప్రజల్లో మనకు అనుకూలమైన వాతావరణం ఉంది. కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి అనే కాంక్ష ప్రజల్లో బలంగా ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ గుద్దుదామన్నంత కోపం ఉన్నది. బీజేపీ మీద కూడా అంతే స్థాయిలో కోపం ఉన్నది. కానీ మనం ఐకమత్యంగా పనిచేయకపోతే, మళ్ళీ మనం టికెట్ ఒకరు తీసుకొని ఇంకోళ్ళు వెనకకెళ్ళి ఇంకో దిక్కు చేసి అటు పోయి ఇటు పోయి ఇచ్చకపోతే, మనమే ఐకమత్యం లేకపోతే మళ్ళా నష్టపోతాం. ఇప్పుడు ఇంకెక్కువ ఐక్యత ప్రదర్శించాల్సిన అవసరం ఉన్నది, గట్టిగా కొట్లాడాల్సిన అవసరం ఉంది.